హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యాస్ అడ్డా. ఈ వ్లాగ్ ఏంటో థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. సో దిస్ వ్లాగ్ ఈస్ మై ట్రావెల్ వ్లాగ్ టు మ్యాంగ్లూర్ అన్నమాట. సో ఇది నా సెకండ్ టైమ్ గోయింగ్ టు మ్యాంగ్లూర్ అండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వ్లాగ్ తీసి నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. లాస్ట్ ట్రిప్‌లో అయితే నేను ఆన్ రోడ్ వెళ్ళానండి, బెంగుళూరు టు మ్యాంగ్లూర్. సో ఆన్ రోడ్ జర్నీ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంటది. చాలా బావుంటది. లైక్ నేచర్‌లో ట్రావెల్ చేసిన ఫీల్ ఉంటదనమాట మొత్తం ఘాట్ సెక్షన్‌లో. ఆ వ్లాగ్ అంతా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి, మీకు ఆ ఫీల్ అర్థమవుతది. సో ఈసారైతే నేను ఫ్లైట్‌లో వెళ్దాం అనుకుంటున్నామండి. కొంచెం ట్రావెల్ ఈజీ అవుతది అని చెప్పి. ఫ్లైట్ జర్నీ అంటే మీ అందరికి తెలిసిందే గదా! మనకి సెట్ అయ్యే టైమ్స్‌లో అయితే ఫ్లైట్స్ ఉండవు. ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటది. లేకపోతే మిడ్‌నైట్ ఫ్లైట్ ఉంటది. మాకైతే అలా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దొరికిందండి. మార్నింగ్ 4కి లేచొచ్చాము. 7:20కి ఫ్లైట్ అంట. సో ఎర్లీ మార్నింగ్ 4కి లేచామని చెప్పా గదా! బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం గూడా లేదనమాట. ఎయిర్‌పోర్ట్‌లోనే తిందాం అనుకోని వచ్చాం గానీ, అసలు ఎయిర్‌పోర్ట్‌లో టైం దొరకలేదండి. మేము సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి రాంగాల్నే చెక్ ఇన్ దగ్గర అందరూ నించొనున్నారనమాట. సో వి హావ్ టు రష్, మళ్ళీ లేట్ అయిపోతదని జెప్పి. చూడండి, పొద్దున్నే నిద్ర మొహాలేసుకొని ఎలా ఉన్నామో. సో అందరూ అట్లే ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ అంటే అట్లే ఉంటది కదా! మేము ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అనమాట. సో ఎంతసేపు పడతది ఏంటి అనేది నాకైతే అస్సలు ఐడియా లేదు. నేనైతే మినిమమ్ ఒక 1 అవర్ పడతదన్నట్టు ఫ్లైట్ ఎక్కాను. ఎలాగో ఎయిర్‌పోర్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! ఫ్లైట్‌లో అన్నా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు, తిందాం అనుకున్నామనమాట. సో భార్గవ్ వాస్ ఆల్సో రెడీ టు టేక్ టీ అండ్ ఆల్. సో మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలా టేక్ ఆఫ్ అయ్యాం. ఎయిర్‌లో ఒక 10-15 మినిట్స్ ఉన్నామండి అంతే. మళ్ళీ ల్యాండ్ అయిపోయింది. కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్ పట్టింది అంతే మాకు. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్‌కే టైం పట్టింది గానీ రెస్ట్ ఆల్ ఈస్ 15 మినిట్స్ జర్నీ అంతే అనమాట. సో చాలా ఈజీ అనిపించింది ఫ్లైట్‌లో రావటం. రోడ్ ట్రిప్ అయితే ఒక 6-8 అవర్స్ పడతదండి. డిపెండ్స్ ఆన్ అవర్ డ్రైవ్. కాకపోతే రోడ్ ట్రిప్ వచ్చేసరికి మనమైతే నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చనమాట. సో రోడ్ ట్రిప్ కూడా బావుంటది. కాకపోతే ఈజీ ట్రావెల్ చూజ్ చేసుకునే వాళ్ళకి బెంగుళూరు టు మ్యాంగ్లూర్ అయితే ఫ్లైట్ జర్నీ అయితే బెస్ట్ నా దృష్టిలో అయితే. ఫైనల్లీ మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోయామనమాట. సో మ్యాంగ్లూర్ ఎయిర్‌పోర్ట్ రీచ్ అవ్వంగాల్నే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఫుల్ వర్షం అయితే పడుతుంది. మాకైతే టోటల్ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 40 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ అయితే టేక్ ఆఫ్‌కి పట్టిందండి. 15 మినిట్స్ ల్యాండింగ్‌కి పట్టింది. అండ్ రెస్ట్ ఒక 15 మినిట్స్ వచ్చేసి ట్రావెల్‌కి పట్టింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, 15 మినిట్సే మేము ప్రాపర్‌గా ట్రావెల్ చేసింది. సో ఫ్లైట్‌లో నిద్రపోదాం, బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అని ఏదేదో అనుకున్నాం గానీ అంత టైం అయితే దొరకలేదనమాట. టేక్ ఆఫ్ అయ్యాం, ల్యాండ్ అయ్యాం అంతే.
మేమైతే ట్రావెల్ ఎంతసేపు చేశామో అంతసేపు అయితే బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేశామనమాట. సో, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి రావాల్సిన లగేజ్ అంతా కూడా డిలే అయిందనమాట. సో, మేమైతే మా లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ బయటికైతే వచ్చేసామనమాట. రూమ్స్ అవన్నీ మేము ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకొనున్నాము. బెంగుళూరులో లాస్ట్ టైమ్ ఏ రూమ్‌లో అయితే ఉన్నామో సేమ్ హోటల్‌లో అయితే మళ్ళీ రూమ్ తీసుకున్నామనమాట. భార్గవ్ అయితే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేసాడు ఆల్రెడీ. సో, క్యాబ్ తీసుకొని విల్ గో దేర్ అనమాట. సో, నియర్ బైయే ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక 15-20 మినిట్స్ ట్రావెల్ పడతది రూమ్ దగ్గరకంతే. మంగళూరు ఎయిర్‌పోర్ట్ వచ్చేసి కొండ మీద ఉంటదనమాట. సో, ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి మేమున్న రూమ్ దగ్గరికి వెళ్ళటానికి మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటది. సో, వర్షం పడేసరికి మంగళూరులో ఆ నేచర్ ఇంకొంచెం ఎలివేట్ అయ్యి లుక్ అయితే చాలా అంటే చాలా బావుంది. నేచర్ లవర్స్ విల్ డెఫినైట్‌లీ లవ్ మంగళూరు అనమాట. మేమైతే హోటల్‌లో చెక్ ఇన్ టైమ్ కన్నా ముందే వచ్చేసామనమాట. సో, ఫ్లైట్ కొంచెం ఎర్లీగా అయ్యేసరికి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ ఎర్లీగా అయితే వచ్చాము. సో, హోటల్‌కెళ్ళాక రూమ్ ఇస్తాడా లేదా అన్న కన్‌ఫ్యూజన్‌లోనే వెళ్ళాము. లాస్ట్‌కి వాళ్ళైతే 1 ½ అవర్‌కి మీరు హాఫ్ డే రెంట్ అనేది పే చేయాల్సుంటది. హాఫ్ డే రూమ్ ప్రైస్ అన్నారు. సో, అదొచ్చేసి అరౌండ్ 1500 అట్లా పే చేయాలన్నారు. సో, మేమెలాగూ అక్కడ ఉండము. ఇప్పుడు ఎలాగో ఎక్స్‌ప్లోర్ చేయటానికి బయటికెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయాలి కదా అన్నట్లు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చేసరికి 1 ½ అవర్ అయిపోయిద్ది అన్నట్టు మంగళూరు సిటీ లోపలికైతే వెళ్ళిపోయామనమాట బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకోటానికి. మంగళూరులో ఎక్కడ ఏ హోటల్‌లో ఏది ఫేమస్ అదంతా అంత ఐడియా లేదనమాట మాకు. సో, గూగుల్‌లో రివ్యూస్ చూసైతే ఈ హోటల్ అయితే చూజ్ చేసుకున్నాము. ఈ హోటల్ పేరది నాకు ప్రాపర్‌గా గుర్తులేదండి. ఏ హోటల్‌కెళ్ళాము అనేది. సో, నేనైతే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను మీకు కావాలంటే. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకుందామని ఆలోచిస్తుంటే మీన్‌వైల్ అక్కడ వెయిటర్‌ని అడిగామనమాట. మంగళూరులో ఏది ఫేమస్? మీ హోటల్‌లో ఏది ఫేమస్ అని చెప్పి. సో, మంగళూరులో బన్ చాలా ఫేమస్ అంట. సో, ఇక్కడ నేను చూపిచ్చేది మంగళూరు బన్ అనమాట. సో, ఇదొచ్చేసి దిబ్బ రొట్టెలాగా ఉందండి కొంచెం. కాకపోతే టేస్ట్ వైస్ చాలా బావుంది. కొంచెం లిటిల్ స్వీట్ ఉంది. స్వీట్ కూడా ఎక్కువ అనిపించట్లేదు. కానీ ఓవరాల్‌గా టేస్ట్ వైస్ అయితే చాలా బావుంది. మేము వెళ్ళిన రెస్టారెంట్ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్‌ప్లోర్ చేయటానికి మంగళూరులో ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి క్యాబ్ డ్రైవర్‌ని అడిగామనమాట. సో, క్యాబ్ డ్రైవర్ అయితే నియర్ బై గోకర్ణాటేశ్వర క్షేత్ర అని చెప్పి ఒక మంజునాథ్ స్వామి టెంపుల్ ఉంది. అది ఫేమస్ అని చెప్పి సజెస్ట్ చేశారు. సో, ఒక 5 మినిట్స్ ట్రావెల్‌లో అయితే ఈ టెంపుల్ ఉందనమాట. సో, ఊరికే విజిట్ చేసుకుందాం వెళ్ళలేదు కదా అన్నట్లయితే వచ్చాము. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అయితే ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేపిచ్చారంట. సో, లోపల స్వామివారికేసిన గోల్డ్ అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్సే ఇచ్చారు అని చెప్పి అంటారు. దసరా టైంలో అయితే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో, ఇక్కడైతే ఒక రథం ఉంటదంట. ఆ రథం వచ్చేసి ఇక్కడ ఈ గుడిలో స్టార్ట్ అయ్యి మ్యాంగ్లూర్ మొత్తం రౌండేసి మళ్ళీ గుడికైతే వచ్చి ఆగుతదంట అండి. సో, మ్యాంగ్లూర్‌లో దసరా ఉత్సవాలకి చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. సో, నేనైతే గుడి లోపల అదంతా ఏం వీడియోస్ తీయలేదండి. దేవుడి దగ్గర అదంతా వీడియోస్ తీయకూడదంటారు కదా! జస్ట్ గుడి చుట్టూరైతే వీడియోస్ తీశాను ఎక్స్‌ప్లోర్ చేస్తూ. గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న లేక్ లాగా ఉందండి. సో, ఆ లేక్ లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు. చుట్టూరు ఒక వాల్ లాగా అయితే కన్‌స్ట్రక్ట్ చేసుంది. మేబీ సర్టెన్ టైమ్స్ ఉంటదేమో ఈ లేక్ లోపలికి అలౌ చేసేది. సో, మేమైతే జస్ట్ చూసుకొని వెళ్దాం అన్నట్లయితే వచ్చాము.
నేనైతే జస్ట్ ఏదో వీడియో తీసుకుందాం అని చెప్పి భార్గవ్‌ని రమ్మంటే, భార్గవ్ వాస్ లైక్ నేనైతే నీ వీడియోస్‌లోకి రాను. నన్నైతే వీడియో తీయొద్దని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాడు. సో, గుడి బయటికి వచ్చాక ఇంకొన్ని చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. సాయిబాబాది, హనుమాన్ టెంపుల్ అదంతా కూడా. సో, అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అన్నట్లయితే వచ్చాము. ఈ టెంపుల్‌లో వచ్చేసి వెడ్డింగ్స్ అవన్నీ గూడా జరుగుతాయనుకుంటా. ఎందుకంటే అక్కడ నేను చూసాను కొంతమందిని పెళ్లి ఔట్‌ఫిట్స్‌లో పెళ్లి చేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఆ సైడ్ ఎక్కడో కన్వెన్షన్ హాల్స్ లాగా ఉన్నాయి చిన్నగా. సో, అక్కడ మ్యారేజెస్ అవి చేసుకుంటారు. అండ్ అదే కాక వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అయితే గుడి మొత్తం నిండిపోయారు. అక్కడ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అవన్నీ చేస్తూ. మేమైతే అలా ఈ టెంపుల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ అయితే నెక్స్ట్ మేము స్టే చేసే రూమ్ దగ్గరికైతే వెళ్ళిపోయామనమాట. సో, నేనైతే ఈ వీడియో ఇంతటితోటైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ మ్యాంగ్లూర్ ట్రిప్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తాను. ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళామనేది. సో, నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేయండి. అంటిల్ దెన్ బాయ్.